So I have a confusion, so that is why I just wanted to know whether it is a minority or a non-minority, sir, or it is just a private. If it is a minority university, I would like to know with what have you given the minority certificate? If it is a minority university, then what would be the interference of the government in the university? Are we going to have a selection committee, or the intake will have to have at least 75% of students belonging to the minority? These are all the questions, sir, because one institute cannot be declared as a minority. So in that bill, it is not mentioned whether it is a minority institute, because Honorable Minister Saab had started by saying that it is St. Mary's minority. So this is why I need a clarification whether it is a minority institute, a university or not. If it is, then there is separate regulations, sir, for a minority institute. And what would be the interference of the state government? What would be the members from the state government side? How many members would be from the Government of India side? And are they going to follow the UGC norms for it? Selection committee has to be there, and no one could be appointed. These are the regulations which needs to be taken if it's a minority university, sir. Minister. Speaker, sir. గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ హరిబాబు మాట్లాడుతూ he has expressed his concern with regard to growth of private institutions, private universities అనే ఒక కన్సర్న్ వ్యక్తం చేశారు. స్పీకర్ సార్, టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్స్ ఆల్సో ఏ ఫ్యాక్ట్. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పెరుగుతున్నాయి, కానీ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ అంతే ఉంటుంది. సాంబశివరావు గారు ప్లీజ్. సాంబశివరావు. అధ్యక్ష, థ్యాంక్ యూ. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంబంధించి టోటల్గా విద్యా విధానమే ఈ మధ్యకాలంలో టోటల్గా ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అటు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. అలాగే ఫారెన్ యూనివర్సిటీస్ కూడా ప్రవేశ ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. చివరికి సామాన్యుడికి చదువు అందని పరిస్థితులు వస్తున్నాయి. స్కూల్సే కాదు, స్కూల్సే కష్టం అవుతున్నాయి. ఇక డిగ్రీ కాలేజెస్, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే ఇతర యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా దానిపైన నియంత్రణ లేకుండా చేయటం వలన తర్వాత ముందు పర్మిషన్ తీసుకుంటున్నారు. దాన్ని ఒక ఇండిపెండెంట్ యూనివర్సిటీ పేరుతో పర్మిషన్ తీసుకుని నియమ నిబంధనలు ప్రభుత్వం పాటించట్లేదు, వారి పద్ధతిలో వారు చేస్తున్నారు. పిల్లలు వాళ్ళని హయ్యెస్ట్ ఫీజెస్తో వాళ్ళని స్క్వీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు. ఆగం అయ్యే పరిస్థితులు పిల్లలు చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర చాలామంది వస్తారు, మా సర్టిఫికెట్స్ ఇప్పించండి అని, ఇటు డిగ్రీ కాలేజెస్లో కానీ లేకపోతే యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ. దీనికి సంబంధించి నేను ఫర్మ్గా మా పార్టీగా నా అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు ఉన్న మేరకు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే తర్వాత ఇప్పుడు మనకి మీ వరంగల్లో ఉంది ఆర్ఈసి, బ్రహ్మాండమైనటువంటి పబ్లిక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. మన జేఎన్టీయు మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీ. అలాగే ఉస్మానియా ఎంతోమంది మేధావులు తయారు చేసింది. అటువంటి చిన్నగా మన ఇవన్నీ మన చేతుల్లో కూడా ఉండవు అధ్యక్ష. ఇది ఇక్కడితోనే మొదలవదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈ మధ్య కూడా మా దగ్గర అర్త్ యూనివర్సిటీ ఒకటి పెట్టారు, గవర్నమెంట్ దాన్ని కన్వర్ట్ చేశారు. హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ సంబంధించిన యూనివర్సిటీ ఒకటి పెట్టారు. ఆ విధంగా చిన్నగా కొన్ని దేశాల్లో అయితే టోటల్గా విద్యారంగం, ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో విద్యారంగం మొత్తం ప్రభుత్వ రంగం చేతుల్లో ఉంటుంది అధ్యక్ష. అటువంటిది మనమేమో ఆ నమూనా మనం కాపీ తీసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి విద్యారంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఇది మన సమాజానికి మంచిది కాదు. అందుకని నేను
మా పార్టీ గాను ఇక్కడ శాసనసభ్యునిగా I strongly oppose the privatization of and giving approvals to any kind of university in the Telangana state. గౌరవ మంత్రి గారు, ప్లీజ్. అధ్యక్ష, హరీష్ బాబు గారి ప్రధానంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంకరేజ్మెంట్ అనేది మంచిది కాదు. ప్రభుత్వ పరంగా విశ్వవిద్యాలయాలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్స్ని కానీ ఎంకరేజ్ చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి అనే మాటతోటి అప్రిషియేటెడ్. కానీ కొన్ని రికగ్నైజ్డ్, ప్రధానంగా ఇప్పుడు ఇంతకుముందు మా అక్బర్ గారు అన్నారు, యదాస్మి వెదర్ ఇట్ ఇస్ ఎ ప్రైవేట్, ఇది మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని కాదని చెప్పేసి. It is not a minority institution. I have just mentioned it. But it is not a minority. It's just a private university like any other private university. It is not a minority university. Okay. But overall, the government stand is that we have to strengthen the government sector, whether it is universities, institutions, schools, residential schools, ఏదైనా కానీ particularly government has a responsibility. Government has to take those sections into confidence. It is our responsibility. Two sectors where government plays a very vital role. One is education, the second is health. ఈ రెండింటిని బలోపేతం చేయాలి. సరే, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్సే కానీ అవి కానీ సహజంగా వస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వ పాలసీ అనేది విద్యకు వైద్యానికి సంబంధించి గురుతరమైన బాధ్యత ప్రభుత్వానికి. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. మెడికలే కానీ, హెల్తే కానీ, హెల్త్ కన్సర్న్స్ ఆఫ్ ద కామన్ మ్యానే కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ద కామన్ మ్యానే కానీ ఈ ప్రభుత్వ బాధ్యత కనుక మీ ద్వారా గౌరవ సభ్యుల కింద అప్పీల్ చేస్తున్నాను. ఇందులో ప్రధానంగా ఒక రిహాబిలిటేషన్ యూనివర్సిటీ, సౌత్ ఇండియాలో రిహాబిలిటేషన్ యూనివర్సిటీ లేదు, చాలా ముఖ్యం అది. సో మీ ద్వారా హౌస్కి అప్పీల్ చేస్తున్నాను, ఈ బిల్ని ఆమోదించండి. Speaker sir, through you I would like to also know